ZB9 న్యూస్ కి స్వాగతం. దళిత మహిళా కార్మికురాలపై అసభ్య పదజాలంతో పాటను రాయించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సంఘాల ఐక్యవేదిక నాయకురాలు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ కమిటీ మెంబర్లు కాంపెల్లి సతీష్, దావు రమేష్, పర్స విజయ్ కుమార్, డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్సీ కమిటీ మెంబర్ కొండ కుమార్, నాయకులు కంబాల రామరాజు, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్పుకుంటది కుళ్ళు మాటల్ని మాట్లాడుతుంటది, కార్మిక సంఘాన్ని తిడుతది, తెలివి ఉన్నట్టుగా ఫోజు కొడుతది, ఎర్ర జెండా మీద ఎగిరెగిరి పడుతుంది, ఎదురు చెప్పిన వాణ్ణి బద్నాము చేస్తది, మంచి మాట ఎవరు చెప్పినా వినకుండా ముందు తాగిన కోతి వేషాలు వేస్తది. మగవాళ్ళపై వలలు వేస్తది, కాపురాలు కూల్చే కుట్ర చేస్తది, మందు పార్టీల వారికని ఒక కార్మికురాలపై ఒక కార్మిక సంఘం ఒక పాట రూపంలో అసభ్యంగా స్త్రీ జాతిని అవమానపరిచే విధంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటైన విషయం. మహిళలను గౌరవించడం నేర్చుకోలేని కార్మిక సంఘమా, లేక మరి ఒక ఒంటరి మహిళ సింగరేణి కార్మికురాలైనటువంటి ఆ కార్మికురాల కుటుంబం నేపథ్యము, ఆమె పనిచేసే విధానము అన్నీ కూడా మరి పాట రూపంలో వివరించి ఆమెను స్త్రీ జాతిని అవమానపరిచే విధంగా ఉంది. కాబట్టి దీనిపైన పోలీస్ యంత్రాంగము మరియు ఆ సంఘంలో ఎవరైతే సభ్యుడు ఉన్నాడో ఆ సంఘ బాధ్యులైనటువంటి కోనంనేని సాంబశివరావు గారు, వాసిరెడ్డి సీతారామయ్య గారు వెంటనే దీనికి బాధ్యుడైనటువంటి ఎవడైనా కానీ వాళ్ళు వెంటనే ఆ యూనియన్ సంఘం నుంచి బహిష్కరించాలని దళిత సంఘాల ఐక్యవేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మరి మార్చి 8వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. మరి నింగిలో సగం, నాలో సగం, నీలో సగం అని చెప్పి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి చాలామంది నాయకులు ఉన్నారు. ఒక పక్క మరి దేశంలో మహిళా బిల్లు రాబోతుంది 33% అనే విధానాన్ని కూడా మనము స్వాగతిస్తూ, మరి ఈ విధంగా ఒక కార్మికురాలపైన మరి ఆమె వ్యక్తిగత నడవడిక పైన, తర్వాత ఆమె మీద ఆమెను ఉద్దేశించి పేరు పెట్టకుండా ఈ విధంగా పాట రూపంలో ప్రచారం చేయడము చాలా శోచనీయము, చాలా అవమానకరం. స్త్రీ జాతిని మీకు కూడా ఉన్నారు కదా, పిల్లలు, భార్యలు, పిల్లలు, తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు, కూతుర్లు ఉన్నారు కదా. ఒక స్త్రీ జాతిని ఆ విధంగా మాట్లాడడం అంటే కమ్యూనిస్టులకు మరి ఎర్రజెండా పార్టీకి ఇది తగదు అని కూడా నేను హెచ్చరిస్తున్నా. ఒకవేళ మీరు వెంటనే చర్య తీసుకోకపోతే మీ ఆఫీస్ ముంగట డప్పు దండోరా వేస్తామని దళిత సంఘాల ద్వారా మేము మీ యూనియన్ ప్రతినిధులను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం పాత్రికేయుల ద్వారా. ఇటు ఎర్రజెండా యూనియన్ ఏఐటీసీ వాళ్ళు సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీ యొక్క వైఖరిని విడనాడి తక్షణమే నష్ట నివారణ చర్యలు చేయాలి. ఈ పాట ఎవరైతే క్రియేట్ చేసిండ్రో కోనంనేని సాంబశివరావు గారికి, వాసిరెడ్డి సీతారావు గారికి సవినయంగా మనవి చేస్తున్నా, వెంటనే ఆ బాధ్యుడు ఎవడైతే ఉన్నాడో వాడిని వెంటనే మీ సంఘం నుంచి తొలగించి